ఒక ఆర్ఎస్ఎస్ నుండి వచ్చిన హిందూ వాహిని, బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్, ఏ సంఘాలైన హిందూ సంఘాలు ఇవి జీతం కోసం పనిచేయవు, వీళ్ళకి ఎవరు జీతాలు ఇవ్వరు. వీళ్ళ ముఖ్య ఉద్దేశం కేవలం హిందుత్వ రక్షణ, సనాతన ధర్మ రక్షణ, సనాతన ధర్మ సంస్కృతి సాంప్రదాయాల ప్రచారం. దీనిలో భాగంగా మేము ఇవాళ చింతకుంట గ్రామంలో ఐక్యత ఉండడం కోసం ఈ హిందూ ధర్మం, సనాతన ధర్మం ఎవరి మీద కూడా దాడి చేయమని చెప్పదు, దాడి చెయ్యదు కూడా. కానీ దాడి చేసిన వాళ్ళని ఎదిరించడానికి సమర్థవంతంగా ఉండాలి మనం. అందుకోసం ఐక్యత అవసరం. దాడి చేసే స్వభావం అనేది కాదు, కానీ దాడి చేసే వాళ్ళను మనం ఎదిరించగలగాలి. మత మార్పిడి కోసం వచ్చిన వాళ్ళని ఎదిరించగలగాలి. అందుకోసం హిందూ వాహిని టీం మనం చూస్తున్నాం. చాలా తాండాల్లో అక్కడ ఇక్కడ చాలా మంది అటవీ ప్రాంతాల్లో బైబిల్ పట్టుకొని మత మార్పిడికి పాల్పడుతున్నారు. హిందువులైన సాంస్కృతికంగా, వైజ్ఞానికంగా సంప్రదాయాలను కాపాడుతున్న వాళ్ళని గుళ్ళగొట్టి హిందుత్వ దేశాన్ని ఒక క్రిస్టియన్ దేశంగా, ఒక ఇస్లాం దేశంగా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందుకే మేమంతా మా హిందూ సంఘాలన్నీ ఐకమత్యంతో ఏకత్రాటిగా సనాతన ధర్మ రక్షణ కోసం, ఏకంగా మిగిలిన హిందూ దేశమైన భారతదేశం కోసం పోరాడుతున్నాం. భారత్ మాతాకి జై, వందే మాతరం. ఇవాళ చింతకుంటలో ఉన్నాం. చింతకుంట గ్రామ హిందూ వాహిని కమిటీ ఏర్పాటు చేశాం. ఇప్పుడు ఇక్కడ ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరగవు, మత మార్పిడి జరగవు అని వీళ్ళంతా ప్రమాణం చేస్తున్నారు. దీనికి ఐకమత్యంగా హిందూ వాహిని కమిటీ తప్పకుండా ఎదురుస్తుంది, వాళ్ళని ఐకమత్యంగా ఉంటుంది. భారత్ మాతాకి జై, వందే మాతరం. ఫోటో తీసుకోండి.